అండి, నాకైతే ముగ్గులు బాగా కలర్స్తో చక్కగా వేయడం వాకిట్లో చాలా ఇష్టం అండి. దానికోసం నేను చేత్తో వేసేటివే కాకుండా ఫ్రేమ్స్తో వేసేటివి కూడా చాలా కలెక్ట్ చేసుకున్నాను. నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఇవి తెచ్చుకున్నానండి. నా దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎట్లా వేస్తారు నేను ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నాను. నేను తిరుపతి వెళ్ళినటువంటి ప్రతిసారి తెచ్చుకుంటా అండి. నాకు చాలా ఇష్టము. నేను ఫెస్టివల్స్లో ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు వేయాలనుకున్నప్పుడు వేస్తూ ఉంటాను. ఎన్ని ఉన్నాయో మీకు ఇప్పుడు చూపిస్తా. చూడండి, ఈ సైజు అయితే 4-5, ఈ సైజు అయితే ఒక 6 తెచ్చుకున్నా. మా అమ్మాయి వాళ్ళు తీసుకున్నారు. మా పాప వాళ్ళు అపార్ట్మెంట్లలో ఉంటారు కదా, వాళ్ళు వేసుకుంటామని తీసుకున్నారు. 2 ఉన్నాయి ఇప్పుడు. ఈ సైజు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి కూడా కొన్ని తీసుకెళ్ళిరు వాళ్ళు తీసుకెళ్ళగా ఇవి ఉన్నాయి. ఇంకా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. చూడండి 20 చిల్లర ఉన్నాయి ఇవి కూడా. ఇవి అసలు ఎట్లా వేస్తా, నేను ఇప్పుడు ఎట్లా చేస్తా అనేది మీకు. ఇంకొక సైజు కూడా ఉందండి. ఇవి చిన్నవి చూడండి, ఇట్లా ఉన్నాయి. ఇంకా వేరే రకాల డిజైన్లు కూడా ఉన్నాయండి. మా మనవన్ని తెమ్మని చెప్తున్నాను. ఇట్లా నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇట్లా మొత్తం తీసుకున్నాను. నేను నాకు నచ్చినట్టుగా బాగా వేస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా. ఈ ముగ్గుల్ని వైట్ కలర్ ఓన్లీ ముగ్గుతో వేసుకోవచ్చు, లేదంటే కలర్స్తో వేసుకోవచ్చు అండి. ఓన్లీ ముగ్గుతో వేసుకోవచ్చు, లేదంటే కలర్స్తో వేసుకోవచ్చు అండి. చూడండి, గోమాత ఇంకా దూడతో సహా ఉంది. చాలా బాగుంటుందండి ఇదేమో ఫిషెస్, ఇవి ఫ్లవర్స్ అండి. నేను వెళ్ళిన ప్రతిసారి తెచ్చుకుంటాను. ఎన్ని కొన్నా సరిపోదు నాకైతే, పిచ్చి. నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా తీసుకోవాలనుకున్నా కానీ ఇంకా బాగా నిండిపోతున్నాయి, వద్దులే అని మా వాళ్ళు అనడంతో నేను తెచ్చుకోలేదు. ఇదిగో చూడండి, ఇదొకటి. మా ఇంట్లో కూడా వెనకటిది మా అమ్మ దగ్గర ఉండేది ఇట్లాంటిది. చూడండి, వీటితోనేమో ముగ్గు వేసిన తర్వాత మనం చుక్కల ముగ్గులు వేసుకుంటాం కదా, వాటిల్లో కలర్స్ వేయడానికి డబ్బా. ఇవి ఒక 3 తీసుకున్నా. చూడండి, చిన్న రథం ముగ్గు, చిన్న రథం సంక్రాంతి టైంలో వేసుకుంటాం కదా, రథసప్తమి రోజు అట్లా వేసుకుంటాము. చూసారా, ఈ డిజైన్స్ ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. చాలా బాగుంటాయి. చాలా ఈజీగా వెంటనే వేసుకోవచ్చు. ముగ్గులు రావు కదా ఈ కాలం పిల్లలకు. ఇలా తెచ్చుకున్నారంటే చక్కగా వేసేసుకోవచ్చు. ఎన్ని రకాల డిజైన్లు ఉన్నాయంటే చూడండి, నెమిలి దేవుడి అడుగులు కృష్ణాష్టమి రోజు వేసుకోవడానికి. ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయండి నా దగ్గర. కృష్ణాష్టమి రోజు అయితే తప్పకుండా వేస్తా. శంఖాలు, ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయండి. నాకు నచ్చిన ప్రతిదీ తీసుకుంటా. చూడండి, ఈ అడుగులది 3 ఉన్నాయి. ఇదేమో పెద్దది. మనకు ఫెస్టివల్స్ టైంలో వేసుకుంటాము ఇట్లా అడుగులు అట్లా. ఇదిగో చూడండి, న్యూ ఇయర్ రోజు వేసుకోవడానికి వెల్కమ్. ఇట్లా చాలా వరకు తీసుకున్నా. ఈ ముగ్గుల్లో 2 రకాల డిజైన్స్ ఉన్నాయండి. ఇంకా గీతల ముగ్గులు సంక్రాంతి టైంలో వేస్తాం కదా, అన్నీ ఒకే సైజు రావు కదా, చక్క వేసుకోవడానికి ఇవి 2 రేకులు తీసుకున్నా. ఇప్పుడు నేను మీకు ముగ్గులు ఎలా వేయాలో వేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు నేను ముగ్గులు ఎలా వేయాలో చూపిస్తాను. ముందుగా అయితే చూడండి, నెమళ్ళు ఇంకా మధ్యలో ఒక ఫ్లవర్ వచ్చింది. ఇలా పెట్టుకోవాలి. మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు, కలర్స్ వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ముగ్గుతోటే వేసుకోవచ్చు అండి. చాలా చక్కగా వస్తుంది. మనం పల్చగా వేసుకుంటే పల్చగా వస్తుంది, మందంగా వేసుకుంటే మందంగా వస్తుంది. ముగ్గులు రాని పిల్లలకైతే చాలా ఈజీ. ఈ ఒక్క ఫ్రేమ్ తోటే రకరకాల డిజైన్లు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కేవలం ఇలాగే కాకుండా
చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు మరొకటి వేసుకుందాం. వెల్కమ్ ముగ్గు వేసుకుంటున్నాను. మనకు మధ్యలో కలర్స్ కావాలంటే కలర్లలో వేసుకోవచ్చు. చూసారా ఏ విధంగా వచ్చిందో. ఇక్కడ కొంచెం ముగ్గు పడలేదండి, అది చూసుకుని వేసుకోవాలి మనం. ఇక్కడ శంఖములు అంటారు కదా, శంఖ చక్రాలు అంటారు వీటిని. చూడండి, చూసారా శంఖ చక్రాలు వేసాను. చూడండి ఇంకొక ముగ్గు కూడా వేసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇలాగే వేసుకోవాలి ప్రతిదీ. ఇట్లా వేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. ఇంకొక రకం చూపిస్తారంటే ఇప్పుడు కేవలం ముగ్గుతోటే వేసి చూపించుకున్నాం కదా. ఇప్పుడు కేవలం ముగ్గుతో కాకుండా కలర్స్తో కూడా వేసుకుందాము. దానికోసము ఇట్లా అడుగుల ముగ్గు తీసుకున్నాను. అడుగులైతే వైట్ కలర్ వేసుకుంటున్నా. నేను వాకిట్లో వేస్తున్నప్పుడు చాలామంది ఎలా వేస్తారు ఆంటీ అని వచ్చి చూస్తారు. కలర్స్ అనుకున్నాం కదా, వేరే కలర్ అయితే మీకు కనిపించదని గ్రీన్ కలర్ తీసుకున్నా. నా దగ్గర కలర్స్ కూడా ఎప్పుడు రెడీగా ఉంటాయండి. నేను రోజు కలర్లతో చక్కగా వేసుకుంటాను ఇంట్లో ముగ్గులు. చూసారు కదా ఎలా వచ్చిందో, బాగుంది కదా. ఇప్పుడు మరొకటి వేసుకుందాం. వాడుతున్నా అండి రెడ్ కలరు. అట్లా అయితే ఇక్కడ సరిగ్గా కనిపించదు. పింక్ కలర్ ఉంది నా దగ్గర. ఇంకా ఫ్లవర్ గ్రీన్ కలర్ అవుతాయి. ఈ మధ్యలో వైట్ కలర్ వేసుకుందాం. చెప్పాను కదా చాలా రకాలు ఉన్నాయని. పింక్ కలర్ కూడా ఉంది కానీ ఇక్కడ కనిపించదని పింక్ కలర్ వేయట్లేదు. షేడెడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. మనకి ఇలాంటివి ఉంటే రకరకాలుగా క్రియేట్ చేయొచ్చు. షేడెడ్ కలర్ అయితే చూడండి ఈ విధంగా వస్తుంది. సేమ్ కలర్ అయితే ఒకే కలర్ వేసుకోవాలి. నేను మధ్యలో మర్చిపోయి గ్రీన్ వేసాను కదా, షేడెడ్ వచ్చింది చూసి నేను ఇట్లా వేస్తూ ఉంటాను. ఈ విధంగా మనం కలర్స్ వేసుకు. ఇంకా ఈ రేకులు కూడా తీసుకున్నాను కదా, రేకులు చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. దీనికి మనం సంక్రాంతి ముగ్గులు, గీతల ముగ్గులు వేసుకుంటాం కదా, వేసుకోవడం రానప్పుడు ఇట్లా రథం ముగ్గు అది వేస్తూ ఉంటాను నేను. చూసారు కదా ఏ విధంగా వచ్చిందో, చక్కగా వచ్చింది కదా. ఈ గీతల ముగ్గు కూడా ఫస్ట్ రాలేదండి, అందులో పోసినా కూడా తర్వాత నేర్చుకున్న చక్కగా వచ్చేసింది. ప్రతిదీ ఏదైనా చక్కగా వస్తుంది. మీకు చిన్న ఫ్రేమ్స్ చూపించలేదు కదా, ఇది కూడా చూపిస్తా. మనం సైడ్ ముగ్గుల కింద ఇలాగా ముగ్గు చుట్టూ వేస్తాం కదా సైడ్ ముగ్గులు, అప్పుడు ఇది వేసుకోవచ్చు.
చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత ఇట్లా వేసుకోవచ్చండి. ఇట్లా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇందులో ముగ్గు నింపుకోవాలి. తర్వాత ఇలా ఫాస్ట్గా జరుపుకోవాలండి. చూడండి, నేను గోమాత ముగ్గు కూడా ఉందని చెప్పాను కదా, ఇది కూడా వేసి చూపిస్తాను. ఫెస్టివల్ టైమ్స్లో అయితే నేను గోమాత ముగ్గు ఖచ్చితంగా వేస్తాను అండి. చూసారు కదా, ఆవు ఇంకా దూడ. ఇప్పుడు అన్ని కలర్స్ వాడి వేసుకుందాం. మధ్యలో అయితే పింక్ కలర్ వేద్దాం. మనవాడే సెలెక్ట్ చేశాను. ఈరోజు మా మనవడు దీన్ని సజెషన్ చేసిండు వేయమని, అందుకని వేస్తున్నా. దీన్ని రకరకాలుగా వేసుకోవచ్చు, షేడెడ్గా వేసుకోవచ్చు. ఇందులో ఒక కలరు, ఇందులో ఒక కలరు, ఇందులో అట్లా కూడా వేసుకోవచ్చు అండి. మన ఇష్టం. పిల్లలైతే రకరకాలు చేస్తారు. దగ్గర నుంచి క్లోజప్లో చూడండి, ఇప్పుడు క్లోజప్లో చూపిస్తాను. ఎంత బాగా వచ్చిందో కదా. చూడండి, ఇప్పుడు ఇది వేసుకున్నాం. దీనికి మధ్యలో ఎల్లో కలర్ వేసుకుంటున్నా. దాంట్లో ఒక కలర్ వేసుకోవచ్చు. అది దీన్ని రకరకాలుగా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఖాళీగా ఉన్నప్పుడు మంచిగా వేయగలను, ఈరోజు ఓపిక ఉంది అని అనుకున్నప్పుడు నేను కూడా ఇది చూడండి. ఇక్కడ మనం చూసుకోకుండా ఒకవేళ అచ్చులు రాలేదనుకోండి, ఇట్లా వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ఈ విధంగా వేద్దాం. ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ చొప్పున వేసుకుందాం. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. ఇందులో ఉండేటువంటి మధ్యలో ఫ్లవర్ను తీసుకుని సైడ్ ముగ్గు కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, సైడ్ ముగ్గు కోసం ఈ విధంగా వేసుకోవచ్చు. చూసారు కదా ఏ విధంగా వేసానో. ఈ విధంగా చాలా చక్కగా క్రియేట్ చేసుకోవచ్చండి. పిల్లలైతే ఇంకా బాగా క్రియేట్ చేస్తారు. చూసారు కదండి ఏ విధంగా వేసానో ముగ్గులను. మీకు ఎలా అనిపించినాయి నేను వేసినటువంటి ముగ్గులు? చూడండి, హాలిడేస్కి వచ్చిండు మా మనోడు. మా మనోడికి కూడా చాలా ఇష్టం అండి నేను ఇట్లా ముగ్గులు వేయడము. అలా వేయమ్మమ్మ, ఇలా వేయమ్మమ్మ, ఇందులో ఆ కలర్ వేస్తే బాగుంటుంది, అందులో ఈ కలర్ వేస్తే బాగుంటుంది, ఈరోజు ఈ ముగ్గు వేయని ఈ ఫ్రేమ్స్ అన్నీ సెలెక్ట్ చేస్తాడు. అంతే కదండి, చుక్కల ముగ్గులు కూడా బుక్లో రాసుకుంటాను కదా, బుక్లో గీసి పెట్టుకుంటాను. అవి కూడా ఆయనకు నచ్చినవి వేయమని చెప్తాడు, చాలా ఇష్టము. ఇంకా ఇందులో ఈ కలర్ వేయాలి, అందులో ఆ కలర్ వేయాలని నాకు చెప్తూ ఉంటాడు. చాలా ఇష్టపడతాడు నేను వేసే ముగ్గులు.
చూసారు కదా, నచ్చినాయా మీకు ముగ్గులు? ఎలా అనిపించి నేను వేసిన ముగ్గులు? ఇన్ని చూపించింది కదా, వీటి రేటు చెప్పట్లేదు అని అనుకుంటారు కదా. నేనైతే ముందు తెచ్చుకున్నప్పుడు ఇది 10 రూపాయలు, పెద్దదైతే 20 రూపాయలు అండి. ఇప్పుడు పెద్ద ఫ్రేమ్స్ 40 రూపాయలకి ఇస్తారు, ఇవైతే 20 రూపాయలకి ఇస్తారు. ఈ చిన్నవి అయితే 10 రూపీస్కి ఇస్తారు అండి. అప్పుడైతే 5 రూపీస్కి వచ్చినాయి. నేను 10 సంవత్సరాల క్రితం కొన్ని తెచ్చుకున్న. తిరుపతి వెళ్ళినప్పుడల్లా తీసుకొచ్చుకుంటా. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఉంటున్నాయి, కానీ నేను తిరుపతి వెళ్ళినప్పుడే తెచ్చుకుంటాను. ఇవి మా కోడిపిల్లలు అని చూపించమని చెప్తుండండి మా మనవడు. వాడికి కోడిపిల్లలు అంటే కూడా చాలా ఇష్టం. సెలవులకు వస్తుంది కదా, ఇంకా ఆడుకుంటాడులే అన్నట్టుగా తీసుకున్నాను. పిల్లలు ఎప్పుడూ సెల్ ఫోనే చూస్తూ ఉంటారు కదా, ఇట్లా ఏదో ఒకటి ఉంటే వాటిని చూస్తూ కాసేపు ఆడుకుంటారు అనే ఉద్దేశంతో వీటిని తీసుకున్నా. మస్తు ఎంజాయ్ చేస్తుండండి. హాలిడేస్ అయితే వచ్చి ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తుండు. చూడండి ఎట్లా ఆడుకుంటుండు, వాటితో చాలా చక్కగా ఆడుకుంటుండు, అల్లరి చేయకుండా. ఇంతకుముందు అయితే అల్లరి చేసి సెల్ ఫోన్ ఇవ్వమనేవాడు, ఇప్పుడైతే అసలు అడగట్లే, ఫోనే. వాటితో చక్కగా ఆడుకుంటుండు. అవి నన్ను కరుస్తున్నాయి అని కూడా కంప్లైంట్స్ ఇస్తుండు. బుట్టలో వేసినప్పుడు అందులో వేలు పెట్టి మరీ వాటితో కొరికించుకొని అమ్మమ్మ నన్ను కొరుకుతున్నాయి అని చెప్తుండు. ఇంకా మీకు చెప్పాను కదా, పద్మావతి అమ్మవారి గుడి దగ్గర అయితే చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇవి తిరుపతిలో, ఒక్క తిరుపతిలోనే కాదండి, షిరిడీలో కూడా దొరుకుతాయి. ఇప్పుడైతే పండగల సీజన్లో కూరగాయల మార్కెట్లలో కూడా దొరుకుతున్నాయి, కానీ ఇక్కడైతే చాలా రేటు. అక్కడైతే తక్కువకి ఇస్తారు. 80 రూపాయలు చెప్పి 40కి ఇస్తా అన్నారు మొన్న కూడా వెళ్ళినప్పుడు. కానీ ఇప్పటికే చాలా ఉన్నాయి, ఎందుకులే అనేసి నేను తెచ్చుకోలేదు. మీకు నచ్చాయా? ఎలా అనిపించింది? ఇది రెడ్ కలరే ఉంది కాబట్టి మీకు పింక్ కలర్, రెడ్ కలర్ వేస్తే కనిపించదని ఈ కలర్స్ వేశాను. చాలా బాగా నచ్చుతుందండి. అందరూ నేను వేసినప్పుడు బాగా ఇష్టంగా చూస్తారు. బాగా వేస్తున్నావు అక్క అంటారు కొంతమంది. అయితే మీకు ఎలా అనిపించింది నేను వేసినటువంటి ముగ్గులు? మీకు ఈ ఫ్రేమ్స్ నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.